ఒరేయ్, ఇవి శరశ్చంద్ర గారు ఇచ్చిన బట్టలు కదా? అవునమ్మా, ఉదయం ముహూర్తం అప్పుడు ఇచ్చారంటే వేసుకురమ్మనే కదా అర్థం. ఎందుకు బాలేవా? బాగున్నాయిరా, కాకపోతే నువ్వు వేసుకోవడమే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆశ్చర్యం ఎందుకమ్మా? ఆయన నా శత్రువే కావచ్చు, కానీ ఉదయం మనింటికి మావయ్యగా వచ్చి మమ్మల్ని తనింటికి పిలిచాడు కదా, కాబట్టి మావయ్యగా గౌరవిస్తాను. అది సరే గాని భూమి ఎక్కడ? తను రూమ్ లో రెడీ అవుతుందిరా. ఇంకా రెడీ అవడం ఏంటమ్మా, టైం అయింది. సరే ఉండు, నేను తీసుకొస్తాను. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏంటమ్మాయి, నీ భుజబలం అంతా నా మీద చూపిస్తున్నావు. ఎంత నొప్పి పుడుతుందో తెలుసా? అది కాదు గోరింటాకు, నా ఇంట్లో ఆ భూమి శోభనం ఏంటి? అమ్మా, అయ్యో అమ్మా. ఏదమ్మాయి నీ చెయ్యి ఇలా పెట్టు. అమ్మయ్య, ఇదే నా భుజం అనుకొని దీన్నే బాగా బాదుతూ డైలాగ్ మాత్రం నాతో చెప్పు, సరేనా? ఈ శోభనం అసలు జరగకూడదు గోరింటాకు. అమ్మాయి, దగ్గరుండి మీ అమ్మ నాన్ని జరిపిస్తున్నప్పుడు ఇంకెలా ఆగుతుందమ్మాయి? మామయ్య దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోమన్నారు. బేబీ, లిస్ట్ చెప్తాను, రాసుకో. ఏయ్, ఏం లిస్టు? అదే భూమికి అన్నయ్యకి శోభనం కదా, దానికి సంబంధించిన ఏర్పాట్ల లిస్ట్. నేను రాయను. అవునా, సరే అయితే. ఎరా నేను చెప్పింది చేయలేదా అని మామయ్య అడిగితే నక్షు బేబీ కోఆపరేట్ చేయలేదని నేనే చెప్పేస్తానులే. ఆగు. చెప్పు. 2 వెండి పాల గ్లాసులు. రెండెందుకో? ఇద్దరు పాల గ్లాస్ పట్టుకుని ఒకటేసారి శోభనం గదిలోకి వెళ్తారా ఏంటి? కాదు బంగారం, ఒకటి వాళ్ళకి, ఇంకొకటి మనకి. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేమో నా ప్లాన్ కాదు, మామయ్య ప్లానే. వెళ్ళి కావాలంటే మామయ్యని అడగొచ్చు. బాబు, ఏ విషయం ఎవరిని అడగమంటున్నావు? నీకేమైనా అర్థం అవుతోందా? నాకు అర్థమవుతుంది గోరింటాకు, మరి మీ బేబీకి అనుమానాలు ఎక్కువ కదా. నువ్వు రాసుకోమ్మా. 2 స్వీట్ బాక్సులు, ఒకటి వాళ్ళకి, ఇంకోటి మనకి. అగరబత్తి ప్యాకెట్స్, ఒకటి వాళ్ళకి, ఇంకోటి మనకి. చూస్తావండి, రాసుకో. ఏదో మర్చిపోయానే. పట్టు పరుపులు 2, ఒకటి వాళ్ళకి, ఇంకొకటి మనకి. వద్దు. ఓ, మనకి పరుపొద్దా? అర్థమైంది, పట్టు మంచం చాలంటావు. మనకి ఫస్ట్ నైట్ వద్దంటున్నాను. సరే అయితే, ఇదేదో మావయ్యకి వెళ్ళి చెప్పు. ఏయ్, అబ్బాయి, ఎవరిని ఎవరికి ఏం చెప్పంటున్నావో నీకు అర్థం అవుతుంది. మీరు కూడా వస్తే బాగుంటుంది అత్తయ్య. మీరు సంతోషంగా వెళ్ళిరండి. మీరు సంతోషంగా ఉన్నారంటే మీతో నేను ఉన్నట్టే. అమ్మా, మేము వెళ్ళొస్తాం. పద. నన్న గగన్, ఒక్క నిమిషం రా. ఏంటమ్మా? ఉదయం శరశ్చంద్ర గారిని చూసినప్పుడు కోపంతో నువ్వు ఎంత మండిపడ్డావో నేను చూశాను. శోభనం అన్న తర్వాత నీ మనసు ఎలా మారిందో కూడా చూశాను. ఇప్పుడు నువ్వు మీ అత్తగారింటికి వెళ్తున్నావు. అదే ఆయన అత్తగారిల్లు కూడా. నీ వల్ల ఆయనకు ఎలాంటి అవమానము జరగకూడదురా. జరిగితే అది నీకు మంచిది కాదు, ఆయనకి మంచిది కాదు. ఎందుకంటే ఇద్దరి అత్తారిల్లు అదే. అర్థమైందా?
నీ భయం నాకు అర్థమవుతుందమ్మా. అనాలోచితంగా ఒకరిని అవమానించే మనిషి కాదు నీ కొడుకు. నా జోలికి ఆయన రానంత వరకు నా వల్ల ఆయనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. సరేనా? సరేనన్నా, సంతోషంగా వెళ్ళిరండి. పద. వస్తానత్తయ్య. ఏంటమ్మా, శరత్ చంద్ర గారు రావడం ఏంటి, ఇప్పుడు వీళ్ళు వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. బంధాలు తెంచుకోవడం అంత తేలిక కాదు పూరి. అందుకే వీళ్ళిద్దరినీ వాళ్ళింటికి పిలవటానికి శరశ్చంద్ర, అపూర్వ గారొచ్చారు. పెళ్ళైతే అయ్యింది కానీ ఏ ముచ్చట తీరలేదు కదా. ఆ ముచ్చట కూడా తీర్చవచ్చని ముహూర్తాలు పెట్టించుకొని వచ్చారు. అందుకే ఇప్పుడు మీ అన్నయ్య, భూమి వెళ్తున్నారు. ఆ ముచ్చట అంటే? చిన్నపిల్లవి, ఇప్పుడు నీకివన్నీ అవసరమా? ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా ప్లీజ్. కార్యం జరిపిస్తున్నారే. కార్యానికి ముచ్చటికి పెద్ద తేడా తెలీదమ్మా. నాకేం అర్థం కాలేదు. అయ్యో, శోభనం జరిపిస్తున్నారులేవే. శోభనమా?